శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతి నమ. ఇవాళ అమ్మవారి కంఠంలో ఉన్న 3 గీతల గురించి ఏంటి. భూమోస్కలిత పాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధాన్ త్వమేవ శరణం శివే. గళే రేఖాత్రిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహ వ్యాలబ్ధ త్రిగుణగుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమానైవతే. ఏం చెప్తున్నారంటే, మార్గదేశి అనే సంగీత మార్గమునందు స్వరకంపనమందు గీతమునందు నైపుణ్యము గల తల్లి, నీ కంఠాన ఉన్న 3 రేఖలు వివాహ సమయాన శివుడు చక్కగా కట్టిన మంగళసూత్రమున ఉన్న 3 పేటల దారాలకు ప్రతినిధులుగా ఉన్నాయమ్మా. బహు విధాలైన రాగాలకు నివాస స్థానములైన షడ్జ, మధ్యమ, గాంధార అనే 3 సంగీత గ్రామముల స్థితి నియమాలను తెలిపే సరిహద్దు రేఖల వలె ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారండి. అమ్మవారి కంఠం మాంగళ్యానికి, గాంధర్వ విద్యకు స్వరూపమైంది అని భావం అన్నమాట. ఇందులో లలితా సహస్రనామంతో ఉన్న నామం ఏంటంటే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః. ఓ సంగీత మార్గ స్వరగాన నిపుణి, నీ కంఠంలోని 3 భాగ్యరేఖలు వివాహ సమయాన్న శంభుడు కట్టిన బహుతంతు నిర్మిత సూత్రాలను జ్ఞప్తికి తెస్తూ నానా విధాలై మధురాలైన రాగాలకు నివాసాలైన షడ్గ్రామ, మధ్యగ్రామ, గాంధార గ్రామాల ఉనికి యొక్క నియమం నిమిత్తం ఏర్పరిచిన సరిహద్దుగా ప్రకాశిస్తున్నాయమ్మా అని చెప్తున్నారనమాట. ఏంటంటే, మనకి సంగీతం రావాలన్నా ఏది రావాలన్నా సరే అమ్మవారి కృపే ఉండాలండి. ఇది కనుక మనం ఈ శ్లోకాన్ని మరీ మనం ఏంటంటే ధ్యానిస్తూ భావిస్తూ శ్లోకాన్ని బాగా పఠించాలండి. పఠిస్తే కనుక మనకేంటంటే గొంతులో ఉన్న వ్యాధులు తగ్గుతాయి. నెక్స్ట్ సంగీతం రావాలన్నా చాలా బాగా వస్తుందండి. ఇదేంటి, పరమేశ్వరుడు కట్టిన మంగళసూత్రానికి ప్రతినిధిగా ఉంది అని చెప్తున్నారనమాట. అదేంటి, అమ్మవారి మెళ్ళ సూత్రం చూడంగానే పరమేశ్వరుడు గుర్తొస్తాడనమాట మనకి. కాకపోతే మనం ఏంటంటే దీన్నే బాగా సాధన చేస్తూ ఉంటే కనుక గొంతులో ఉన్న వ్యాధులు తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి సంగీతం కూడా బాగా వస్తుంది, చదువు బాగా వస్తుందండి. రాగాకర భువాం అంటే ఆకరం అంటే నివాసం అండి, నివాసం అని అర్థం అనమాట. అమ్మవారి గొంతులో అవన్నీ ఆవాసంగా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. మనం తప్పకుండా ఈ శ్లోకాన్ని మళ్ళీ చదువుకుని భావిద్దామండి. ఎక్కువగా భావిస్తే కనుక అమ్మవారి గొంతు ఎలా ఉంది, 3 నాళాలు ఎలా ఉన్నాయి అని భావిద్దామండి.